అమ్మ ఇప్పుడు ఇది ఏదో వీడియోలో చూసాను. అంటే మా ఇంట్లో కూడా జరిగింది ఇది. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు చెప్పు ఏసుకోకుండా ఎళ్ళినా, లేకపోతే ఏదైనా తొక్కినా, దిష్టి తీసేసింది లేదా ఏదైనా పసుపు, కుంకుమ చిన్న చిన్నవి ఇవి. వాటిని తొక్కంగానే మా నానమ్మ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత దిష్టి తీసేసి తూ 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 అని అదొక ప్రొసీజర్ అనేది చేసేవాళ్ళు. అంటే స్పాట్‌లో ఇప్పుడు ఇంటికి వెళ్ళినంత టైం లేదు. ఎటో వెళ్తున్నాము. అప్పటిదప్పుడు ఏదైనా తొక్కినప్పుడు దాన్నేమన్నా చేసే అవకాశం ఉంటుందా? అది మనలోకి రావద్దు. ఆ దుష్ట శక్తి ఏదైతే వాళ్ళు చేశారో అది మన దగ్గరికి రావద్దు అంటే ఏమన్నా చేయొచ్చా అమ్మ? ఇప్పుడు ఎర్ర నీళ్ళు తీసి పోసిన, ఆ! నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు దుకాణానికి కట్టి తీసివేసిన అంటే వాళ్ళు దిష్టి తగలకుండా పెట్టుకుంటారు. అవును. అంటే వాళ్ళ దుకాణానికి దిష్టి లేదు అంటే అవి తొక్కినా మనకేం రాదు. హ్మ్. అది దిష్టిని తీసుకుంటేనే మనకి ఏదన్నా జరుగుతుంది. హ్మ్. కానీ దిష్టికి కానీ, ఇంటికి నరదృష్టి కానీ, మనకి దిష్టి తగిలినా కానీ వీటన్నిటికి ఒక్కటే సొల్యూషన్. రోజుకొక 5 నిమిషాలు ధ్యానం చేస్తే నువ్వేం తొక్కినా నీ జోలికి ఏం రాదుగా. ఓకే. ఏవీ రావు అసలు. రోజు ఒక 5 నిమిషాలు, ఒక నెల 5 నిమిషాలు, తర్వాత పెంచుకుంటూ 10 నిమిషాలు అలా ఏదో మీకు ఇష్టమైన భగవంతుడి యొక్క నామాన్ని మీరు జపం చేస్తూ కళ్ళు మూసుకొని ఆ రూపాన్ని మీరు ధ్యానం చేస్తే మీరు ఏం తొక్కినా ఏమి దాటినా మీ జోలికి కాదు కదా, మిమ్మల్ని టచ్ అంటే ఆ ధ్యానం చేయటం వల్ల ఒక ఆరా మీకు తెలియకుండా ఒక రక్షణగా మీకు ఎవ్వరికైనా ఉంటుంది. ఓకే. ఇది మొదటి సొల్యూషన్. కొంతమంది ఈ ధ్యానాలు గీనాలు మాకు అయ్యేది కాదులే, కొంతమంది అయితే కూర్చొని కళ్ళు మూసుకుంటే భయం అంట అసలు. రాత్రి ఎలా నిద్రపోతారో నాకు తెలియదు, మరి కళ్ళు మూసుకొని పాయింటే కదా మరి. రాత్రి అయితే కళ్ళు మూసుకునే పడుకుంటారు. అదే పనిగా ధ్యానానికి కూర్చొని కళ్ళు మూసుకోవాలంటే నాకు భయము అని చెప్పేవాళ్ళు. సరే ఇవన్నీ కాదు, మొదటి 2 రోజులు భయం అనిపిస్తుంది, దాని తర్వాత నార్మల్ అయిపోదాం. అప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ యోగా కానీ ప్రాణాయామం కానీ ధ్యానం కానీ ఒక గురువు దగ్గర అభ్యసిస్తే అది సక్రమమైన మార్గంలో నేర్చుకోగలుగుతాం. ఓకే. ఏది ఎన్ని నిమిషాలు చేయాలి, ఏది చేస్తే ఏది అనేది. ఇది యోగా చేయాలి శరీర ఆరోగ్యం కోసం. తర్వాత ప్రాణాయామం దేనికి ఉపయోగపడుతుంది? ధ్యానానికి. ఎప్పుడైనా పర్ఫెక్ట్గా ప్రాణాయామం చేసి నెక్స్ట్ సెకండ్ మెడిటేషన్ కూర్చుంటే భగవంతుని డైరెక్ట్గా క్షణంలో రీచ్ అవుతాం. ఓకే. యూనివర్స్ని క్షణంలో రీచ్ అవుతాం. ఇది ఎవరికి తెలియదు అసలు. ఊరికే ధ్యానానికి కూర్చుంటున్నా అంటే కాదు, కనీసం 5 నిమిషాలైనా కూర్చునే ముందు ప్రాణాయామం అనేది నాడీ శుద్ధి జరిగింది అంటే మనలో ఉన్న ఆలోచనలన్నీ తొలగింపజేస్తుంది, వేరే ఆలోచన రాదు. ఎందుకంటే శ్వాస యందు ధ్యాస అని చెప్పారు కదా, దీనిలో మనం ధ్యాసను పెట్టాం కదా, డైరెక్ట్గా భగవంతుని అంటే ఏకాగ్రత కుదురుతుంది. ఎందుకంటే మన బుర్రలో చాలా స్టోర్ చేసి ఉంటాం, వాడి మీద వీడి మీద నాయకుల మీద సినిమా యాక్టర్ల మీద ఎదురింటోడి మీద పక్కింటోడి మీద ఎవరి మీద ఒకళ్ళ మీద ఇంట్లో కుటుంబ సభ్యుల మీద చాలా స్టోర్ అవి కూడా నిర్మూలన చేసేది ప్రాణాయామం. ఓకే. అలా చేయడం మొదటిది. తర్వాత మనము ఎక్కడో ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాం, హైదరాబాద్ సిటీలో 30 కిలోమీటర్లని హైదరాబాద్ వస్తూనే ఉంటుంది. మనం మన ఇల్లు దాటి ఒక 20 కిలోమీటర్లు వెళ్ళాం, ఇంకో 10 కిలోమీటర్ ఒక 5 కిలోమీటర్లే వెళ్ళాలి మనం. దాటాము, ఇంటికి వెళ్తావా నువ్వు స్నానం చేయడానికి? ఇంటికి వెళ్తావా దిష్టి తీసుకోవటానికి? లేదు కదా. శ్రీకృష్ణార్పణ మస్తు, శ్రీకృష్ణార్పణ మస్తు అయిపోయి శ్రీకృష్ణుడికి వెళ్ళిపోద్ది, ఆయన తీసేసుకుంటాడు. ఓకే. ఈ ఒక్క మాటని అంటే ప్రతిరోజు కూడా భగవంతుడి దగ్గర మనము చేసే పూజ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా బాధ ఉన్నా, మనము సరిగా లేకపోయినా శ్రీకృష్ణార్పణ మస్తు అంటే ఆయనకి వెళ్ళిపోద్దమ్మా. దీనికి ఒక కథ చెప్తాను. ఒక ఆవిడ రోజు ఆలయాన్ని శుభ్రం చేస్తుందంట. రోజు శుభ్రం చేస్తుంది, చెత్తను తీసుకుపోయి వేస్తుంది. రోజు ఆవిడ ఒకటి గమనిస్తుంది, పూజారి ప్రసాదం పెట్టి చేసిన మాటికి అది కృష్ణుడి ఆలయం, శ్రీకృష్ణ అర్పణమస్తు శ్రీకృష్ణ అర్పణమస్తు అంటున్నాడు. ఆవిడ ఇదేదో మంత్రంలాగా ఉంది అనుకొని ఈవిడ అంతా ఊడ్చి చెత్తబడేసిన శ్రీకృష్ణ అర్పణమస్తు అంటుంది. ఈవిడ ఏమవుతుంది, ఆలయంలో ఉన్న శ్రీకృష్ణుడి మీద చెత్తబడుతుంది, ఈవిడ వేసేది ఎక్కడో. అయ్యా, ఈ పూజారికి ఏంటిది ఇది, రోజు చెత్త నేను శుభ్రం చేసా, అలంకరణ చేసా, పూజ చేస్తున్నా, ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక రోజు అనుకుంటూ వస్తుంటే ఈవిడ శ్రీకృష్ణ అర్పణం వస్తుంది చెత్తబడేయడం చూశాడు. ఓకే. అంటే ఒక్కసారి ఆలోచించండి, అది శ్రీకృష్ణ అర్పణమస్తు అంటే ఆయన మనకు వచ్చి ఆ దిష్టి. కానీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, మనకి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తుంది,
రోజు షాపు ఓపెన్ చేసే ముందు ఎర్ర నీళ్ళలో కర్పూరం పెట్టి హారతిచ్చి ఆ నీటిని దారిలో పోయే చోట వేస్తారు. ఎంత తప్పమ్మ, దారిలో పోయే వాళ్ళ ముందుగా అసలు ఈ విషయం నేను చెప్పాలి అందరికీ, అలా పోయకూడదు, మహాపాపం. ఎవరూ తొక్కని చోట పోయాలి, అప్పుడే మీ దుకాణం బాగా జరుగుతుంది. నువ్వు ఎవడు తొక్కితే నాకేంటిది, నా దిష్టి వెళ్ళిపోయింది అనుకుంటే స్వార్థంగా ఉన్నావు, ఎలా జరుగుతుంది నీ దుకాణం? ఇదొక్కటి దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా ఈ పని చేసే వాళ్ళైతే. మనకి ఇక్కడ జనరల్ బజార్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా అక్కడైతే విపరీతంగా కనిపిస్తాయి. తప్పు కదా, నువ్వు చెత్తలో పడేయ, చెత్తవాడు వేసుకొని వెళ్ళిపోతాడు కదా, తప్పు, మహాపాపం. అది తెలియకనే చాలా మంది చేస్తారు. అదే చెప్తులే, తెలియక చేసేవే భారతదేశంలో ఆచారాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ప్రయోజనం లేని ఆచారాలే ఎక్కువగా ఉంటాయి. అలా చేయకూడదు. పరుల ఉపకారం మనం కోరితేనే మనల్ని భగవంతుడు చూస్తాడు. భగవంతుడు అనుకుంటా అంటే, అరే వీడెప్పుడు వీడి గురించి ఆలోచించాడు, ఎప్పుడు 10 మంది గురించి ఆలోచిస్తాడే అని ఆయనకు ఆలోచన వస్తే ఇంకేముందేమో జీవితం, అయిపోయి మరో జన్మ అనేది ఉండదు. అది మనం సాధించాలి. అప్పుడు ఏం చేయాలి, అట్లాంటి ఆలోచన ఉన్నోడు దిష్టి తీసింది నడి బజార్ లేడు, దిష్టి తీసేసిన ఎర్రనీళ్ళు కర్పూరం అక్కడ వేయడు. తెలుసుకోవాలి ఇది. అలా ఈ శ్రీకృష్ణార్పణమస్తు మంత్రాన్ని ఎవరైతే ఎప్పుడూ జపిస్తారో, ఎవడన్నా మనల్ని తిట్టాడు నవ్వుతూ శ్రీకృష్ణార్పణమస్తు అన్నాడు, వాడి కర్మ వాడు తెచ్చుకున్నట్టే వాడు. ఓకే, అంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది అది మొత్తం, ఇంకా మనకు అంటుకోదు అది, మనకు అంటుకోదు. ఈ పదం చెప్తూ ఉండటం వల్ల మనలో కూడా వ్యతిరేక భావనలు, ద్వేషము ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఆ మంత్రానికి ఉన్న శక్తి అలాంటిది. అండ్ అంటే మీరు ఇప్పుడు మధ్యలో మాట్లాడుతున్నారు తప్పుగా, ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు శ్రీకృష్ణార్పణమస్తు అని మనం అన్నాం అనుకోండి, మనం ఏదో మంత్రం చదువుతున్నాం అనుకుంటారు, కానీ వాడికే అది ఇస్తున్నాం అని మాత్రం పెదవి దాటి అనాల్సిన అవసరం లేదు కదా, లోపలనే అనుకో, మన మనసులో కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇది ఉన్నాయి, వచ్చి కొట్టనైనా కొడతారు, ఏదో తిడుతున్నావురా అని. కరెక్ట్ మీరు అన్నట్లు కొట్టనైనా కొడతారు. కాబట్టి మనసులో అనుకునే మంత్రానికి శక్తి ఎక్కువ కూడా. పెదవి దాటితే శక్తి హీనం అవుతుంది మంత్రం కానీ ఏదైనా. అందుకే ధ్యానానికి మంత్ర దీక్ష ఇచ్చేటప్పుడు గురువులు మంత్రం దాటి బయటికి వస్తే శక్తి హీనం అవుతుంది. కాబట్టి మీరు ధ్యానం చేసేటప్పుడు మనసులో మంత్రాన్ని మననం చేసుకోండి, అంతే. అది అన్నమాట, అంతే. నోరు తెరిచి శ్రీకృష్ణార్పణమస్తు అని వాడి ముందు అనాల్సిన అవసరం మనకి లేదు. కాబట్టి ఎవరైనా మనం ఒక పని చేసే ముందు, అసలు చాలా బాధాకరం, భారతదేశం ఆధ్యాత్మిక దేశం అని చెప్పుకుంటూ రోడ్ల మీద చెత్తని కానీ మనం దేన్ని కాపాడుకోవట్లేదు, దేన్ని కూడా వనరుల్ని కాపాడుకోవట్లేదు. గుడి దగ్గర నుంచి ఇంటి వరకు అన్నీ ప్రతి ఒక్కటి కూడా, అది చాలా బాధాకరం. ఇదే మన ఆధ్యాత్మిక దేశం, భారతదేశానికి ఉన్న ఉన్నతమైన పేరు ఇదా అనిపిస్తుంది. మనల్ని మనం కాపాడుకోవట్లేదు, వనరుల్ని అంతకంటే కాపాడుకోవట్లేదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.